ఈనాటి ఖగోళ విజ్ఞానంలో భూమి మీద వివిధ ప్రాంతాలలో వేరువేరుగా ఉష్ణోగ్రతలు వేడి ఎందుకు ఉంటుంది అని చెప్పి తెలుసుకుందాం. ముఖ్యంగా మన భూమి గోళాకారంగా ఉంది, స్పియర్. అందుకని భూమధ్య రేఖ దగ్గర సూర్యుడు తిన్నగా పడతాయి కిరణాలు. స్పియర్ అయ్యేసరికి ఏమంటే కర్వేచర్ ఉంటుంది ధ్రువాల వైపుకి. అందుకని సూర్యుడు వెలుతురు ఏమవుతుందంటే లాటిట్యూడ్ని బట్టి పైకి ధ్రువాల దగ్గరికి వెళుతున్న కొలది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అదే ఉష్ణోగ్రత కానీ ఎక్కువ ప్రాంతంలోకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అందుకని భూమధ్య రేఖ దగ్గర కనుక మనం చూసినట్లయితే ప్రతి మీటర్ స్క్వేర్కి ఒక చదరపు మీటర్కి 1400 వాట్స్ వస్తూ ఉంటుంది వేడి. కానీ అదే 1400 వాట్స్ వేడే పైకి వెళుతున్న ధ్రువాల దగ్గరికి భూమి స్పియర్గా ఉండేసరికల్లా కర్వేచర్ ఉండేసరికల్లా అది దాంతో స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకని చల్లదనం పెరుగుతుంది. భూమధ్య రేఖ దగ్గర వేడిగా ఉంటే ధ్రువాల దగ్గరికి వచ్చేసరికల్లా మంచు గడ్డ ఉంటుందన్నమాట, ఉష్ణోగ్రత తగ్గిపోయి. అది ఒక కారణం. రెండోది మనం చూసినట్లయితే భూమి 23.5 డిగ్రీలు వంగు తిరుగుతోంది. సూర్యుడు చుట్టూ తిరిగి వచ్చే దాని మీద వంగి తిరుగుతోందన్నమాట. 24 గంటల్లో తన చుట్టూ తాను తిరగడమే కాకుండా భూమి సూర్యుడు చుట్టూ తిరిగి వస్తూ 23.5 డిగ్రీలు. అందుకని ఏమవుతోంది, సూర్యుడు 23.5 డిగ్రీలు ఉత్తరం వైపుకి, 23.5 డిగ్రీలు దక్షిణ వైపుకి, మొత్తం 47 డిగ్రీలు వంగి తిరుగుతోంది ఒక సంవత్సర కాలంలో. అందుకని భూమి తన చుట్టూ తాను తిరుగుతూ దాంతో ఆసులేట్ అవుతూ ఉండబట్టి భూమి మీద వివిధ ప్రాంతాల్లో వేరువేరుగా ఉష్ణోగ్రతలు వేడి ఉంటున్నాయి, మారుతూ ఉంది, వేరీ అవుతూ ఉంటుంది. ఇంతే కాకుండా మనం చూసినట్లయితే సూర్యుడిని నుంచి వెలువడే వెలుతురు ఆ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో అక్కడ ఉన్న భూ నైసర్గిక పరిస్థితులు అంటే ల్యాండ్స్కేప్ అంటాం అన్నమాట, భూగోళ పరిస్థితులు. దాని తర్వాత నీరు 70% భూమి మీద నీరుంది, దాంతో 30% నేల ఉంది. ఆ ఉన్న ప్రాంతాన్ని వలన హీటు ఇటు ల్యాండ్స్కేప్లో అంటే భూమి మీద ఇటు సముద్రాల్లోనూ నీరు గ్రహిస్తూ ఉంటుంది. అయితే భూమి తొందరగా వేడిని గ్రహించి తొందరగా రేడియేట్ చేసేస్తుంది. సముద్రాలు నిదానంగా వేడిని గ్రహించి నిదానంగా చెప్తాయి. రెండోది వాటరు గుడ్ మనకి రిటైన్ చేస్తుంది అన్నమాట. అంటే థర్మల్ హీట్ దీని చూసినట్లయితే వాటర్కి చాలా ఉంటుంది. అందుకని ఏం చేస్తుంది, అది హీట్ చేసి మళ్ళీ విడుదల చేస్తుంది. ఇంతే కాకుండా మనం సూర్యుని నుంచి వచ్చే కిరణాలు మనకి భూమి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో అట్మాస్ఫియర్ ఉంది. ఆ అట్మాస్ఫియరు దాన్ని వేడి చేస్తూ ఉందన్నమాట. అందుకని వాతావరణం కూడా వేడెక్కుతూ ఉంటుంది. దాంతో భూమి నీరు వీటిల్లోనూ ఈ కర్వేచర్ వలన ఏమవుతుందంటే వేరువేరుగా నీరు వేడెక్కడం మొదలు పెడుతుంది. ఈ వేరువేరుగా వేడెక్కేసరికల్లా ఎయిర్ మూమెంట్ వలన వివిధ ఉష్ణోగ్రతలు ఉండడం వలన వివిధ ప్రాంతాలలో నీరు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మన భూమి మీద ఉన్న గాలి కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అంటే వేడి మారిపోతూ ఉంది, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మారిపోతూ ఉంటుంది. అంతేకాకుండా హైట్ని బట్టి ఆల్టిట్యూడ్, లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, హైట్ని బట్టి కూడా వేరి మారుతూ ఉంటాయి. ఇప్పుడు హిమాలయాస్ పైన చల్లగా ఉంటుంది, కొండల పైకి వెళ్తే చల్లగా ఉంటుంది. భూమి యొక్క నైసర్గిక పరిస్థితులు మనం చూస్తుంటే పైకి వెళుతున్న కొలిది చల్లగా ఉంటూ ఉంటుంది. అందుకని ఈ ఐసు యొక్క కరుగుదల దాంతో వేడి మార్పు వస్తుంది. దాంతో ఇప్పుడు గ్రీన్లాండ్స్ ఉంది, అందులో ఉన్న ఇప్పుడు సూర్యకిరణాలు
పడితేటప్పుడు ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది హీట్ని, లైట్ని. అందుకని తక్కువ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అల్బిడో అంటారు. అందుకని హీట్ అబ్జార్ప్షన్లో, రిఫ్లెక్షన్లో తేడా ఉంటుంది. 80% హీట్ రిఫ్లెక్ట్ అయిపోతుంది స్నో వలన కానీ, మంచు వలన కానీ. అందుకని ఆ ప్రాంతంలో ఉండే నేల, గాలి, నీరు అన్నిటిలో తేడాగా ఉంటుంది. ఈ రకంగా ఆలోచించినప్పుడు వివిధ ప్రాంతాల్లో వేరువేరుగా జరుగుతూ ఉంటుంది. అందుకని ఇవైతే భూమి మీద ఉంటాయో అయితే ఏంటంటే సూర్యుడిలో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగినట్లయితే మన భూమి మీద 1% కనుక జరిగితే మన భూమి మీద దాని ఎఫెక్ట్ 4% కనిపిస్తుంది. అందుకని మనం ప్యారిస్లో చూసాం, ఎండాకాలం చాలా ఎక్కువగా వెళ్ళింది. దాంతో ఈ ఋతుపవనాలు అలాగే ఏర్పడుతున్నాయి. శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం చూస్తున్నాం. అందుకని ఈ ఎండాకాలం దీనికి వచ్చినప్పుడు నీరు ఎగిరి మేఘాలుగా ఫామ్ అయ్యి అవి మళ్ళీ చల్లబడితే వర్షం పడుతూ ఉంటుంది. వాటర్ సైకిల్. ఈ వాటర్ సైకిల్ అంతా కూడా హీట్ మీద ఆధారపడింది. వివిధ ప్రాంతాల్లో ఉండే ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ ఏమైంది? పసిఫిక్ మహాసముద్రం తూర్పు భాగంలో పై పొర భూమధ్యరేఖ ప్రాంతంలో 1/2 డిగ్రీ ఏమాత్రం ఇన్బ్యాలెన్స్ వచ్చినా హీట్ ఎక్స్చేంజ్లో వాటిల్లో మనకి ఎల్నినో ఎఫెక్ట్ ఏర్పడుతుంది. తూర్పు భాగంలో వేడి ఎక్కువగా ఉంటే దాని తర్వాత పడమర భాగంలో వేడి తక్కువ ఉండొచ్చు సముద్రంలోనే. పసిఫిక్ మహాసముద్రం 50% భూమిని ఆక్యుపై చేస్తుంది. అందుకనేమిటి? తూర్పుకి దీనిలో. రెండోది, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండేసరికల్లా సూర్యరశ్మి భూమి చుట్టూ 24 గంటలు పడుతూ ఉంటుంది. వంగి తిరుగుతూ ఉండబట్టి ఈ ఋతువులు ఎలా అయితే ఏర్పడుతున్నాయో అలాగా సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి భూమధ్య రేఖ మీదుగా తిరుగుతూ ఉండబట్టి వేడిలో తేడా ఉంటుంది. అందుకని ఈ ఉష్ణోగ్రత భేదాలు ప్రతిరోజు ప్రతి ప్రాంతంలోనూ మారిపోతూనే ఉంటాయి. కాకపోతే యావరేజ్గా ఒకటి ఉంటుంది కాబట్టి ఆ వెదర్లో చేంజ్ వచ్చినా దాన్ని సీజన్ అంటాం. సీజనల్ వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. క్లైమేట్ కండిషన్లో మార్పు వస్తూ ఉంటుంది. వెదర్ కనుక 20-30 సంవత్సరాల్లో మార్పు వస్తే ఈ రకంగా మనం చూసినట్లయితే భూమి మీద అది తన చుట్టూ తాను 24 గంటలు తిరుగుతూ ఉండడం, 23.5 డిగ్రీలు వంగి ఉండడం, దాంతో సూర్యుడు మనకి ఉత్తరం నుంచి దక్షిణం, దక్షిణం నుంచి ఉత్తరానికి పయనిస్తున్నట్లు కనిపిస్తూ ఉండడం, దాని తర్వాత భూమి, నీరు వివిధ కోణాల్లో వేడిని గ్రహించడం, వేడిని వితరణ చేయడం జరుగుతూ ఉండడం, అలాగే అట్మాస్ఫియర్ వాటిల్లోనూ ఐస్ రిఫ్లెక్ట్ చేస్తున్న హీట్ని వీటన్నిటి మీద వివిధ ప్రాంతాల్లో భూమి మీద వేరు ప్రాంతాలలో డిఫరెంట్ టెంపరేచర్, హీట్ ఉండడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.